ఈరోజు ఈ వీడియోలో తులారాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే లేకపోతే ఏ రాశి వారిని ఇష్టపడితే వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ లవ్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఎఫెక్షన్ కానీ వాళ్ళిద్దరి మధ్య లస్ట్ కానీ కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా ఈరోజు మ్యారేజ్ సిస్టమ్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. మనం ఏదో ఇలా ఇన్ని పాయింట్లు వచ్చి నేను చేసేయడం, సింపుల్గా ఈ నక్షత్రానికి ఆ నక్షత్రం మ్యాచ్ అయిపోద్ది అని చేసేయడం వలన పాత రోజుల్లాగా భార్యాభర్తలు కలిసి ఉండేలా లేదు. డైవర్స్ తీసుకునేవాళ్ళు కానీ విడిగా ఉండేవాళ్ళు కానీ ఒకరితో ఒకరు సంబంధం లేకుండా భార్యాభర్తలు అందరికీ కూడా జాతకాలు చూసే పెళ్లి చేశారు. అయితే జాతకాలు చూసినా చూడకపోయినా సరే కొన్ని విషయాలను మాత్రం మనం జాగ్రత్తగా చూసుకునే వివాహం చేసుకోవాలి. అందులో ఒక 2 ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్తాను. అవి ఏంటంటే, మొదటిగా ఒకళ్ళ మీద ఒకరికి మంచి రిలేషన్ ఉండాలనో మంచి అభిప్రాయాలు కలగాలన్నా సరే ఇద్దరు వ్యక్తులకి ఉన్న ఏదైనా సరే మనస్తత్వం అనేది ఒకేలా ఉండడానికి జాతకం అనేది చాలా వరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు తులారాశి, మీరు జాతక చక్రాన్ని వేసుకోండి. ఇక లగ్నాలు వాటి జోలికి వెళ్ళొద్దు. మీకు చంద్రుడు ఎక్కడున్నాడో చూడండి. చంద్రుడు ఎక్కడున్నాడో చూసి చంద్రుడికి అటువైపు ఇటువైపు అంటే ఏంటంటే 2వ స్థానం 12వ స్థానం అంటారు, అవి కూడా వద్దు మీకు. అటువైపు ఇటువైపు ఎంప్టీ హౌసులు ఉన్నాయా? ఎంప్టీ హౌసులు మీకుంటే మాత్రం మీరు చాలా వరకు వివాహ జీవితానికి సెట్ అవ్వడం అనేది టఫ్ అన్నమాట. అలాగే మీరు చేసుకునే వ్యక్తికి ఉన్నాయా? మీరు లవ్ చేసిన వ్యక్తితో లేకపోతే మీరు చేసుకున్న వ్యక్తికో లేకపోతే ఇప్పుడు పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ వాళ్ళకైనా సరే ఇలా అటు ఇటు ఎంప్టీ హౌస్లు ఉన్నాయా? వాళ్ళు కూడా చాలా వరకు మీతో ట్రబుల్గానే ఉంటుంది. ఖచ్చితంగా మీరు రెమెడీస్ చేసుకుంటేనే మీ వివాహ జీవితం అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలా చంద్రుడికి అటు ఇటు గ్రహాలు లేనప్పుడు వాళ్ళు చిన్నప్పుడు దీనికి కూడా స్టిక్ అవ్వరు అనమాట. వాళ్ళతో ఏదైనా సరే కొంతకాలమే బాగుంటుంది. తర్వాత వాళ్ళతో గొడవలు లేకపోతే వాళ్ళు పట్టించుకోవడం అనేది చాలా ఇబ్బంది అనమాట. వాళ్ళు కొంతకాలం యాక్ట్ చేయొచ్చు కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు ఈజీగా వాళ్ళ నేచర్లోకి వెళ్ళిపోతారు. అయితే మిగతా వ్యక్తులతో వాళ్ళ రిలేషను ఎలా ఉన్నా సరే అది పెద్దగా మిగతా వ్యక్తులకి ఎఫెక్ట్ అవ్వదు. కానీ పార్ట్నర్, భార్య అయితే భర్త, భర్త అయితే భార్యకి లైఫ్ లాంగ్లో వీళ్ళతోనే ఉండాలి. కాబట్టి వీళ్ళు బాధ్యతలు మోయడానికి కానీ ఒక బౌండ్లో ఉండడానికి కానీ ఇష్టపడిన వ్యక్తులు వీళ్ళు. కాబట్టి కొంతవరకు ఇలాంటి జాతకాలకే ముడిపెట్టాలి తప్ప ఒక బాధ్యత లేకపోతే ఒక వివాహ జీవితం అంటే ఒక ఫ్యాషన్ ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళని చేయడం వలన ఖచ్చితంగా డైవర్సు, విడిపోవడం ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట. ఇక రెండోది ఏంటంటే, గురువు కేతువు కాంబినేషన్ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే గురుబలం ఉండడం కూడా బాగా ఇబ్బంది అనమాట. గురుబలం ఎక్కువ ఉండే కొద్దీ స్పిరిచువాలిటీ ఎక్కువైపోతుంది. అదే బాగా బలంగా ఉన్న గురువు వెళ్ళి కేతువుతో కలవడం వలన ఇంకా ఆ కేతువు ఎంతసేపు కూడా మంత్రాలు చదవాలి, పూజలు చేయాలి, లేకపోతే గుళ్ళు గోపురాలు తిరగాలి, ఇలాంటివి ఎక్కువగా ఉండడం వలన కొంతవరకు వచ్చే ఆపోజిట్ పార్ట్నర్ మేల్ అయినా ఫిమేల్ అయినా సరే వీడి సంసార జీవితానికి సెట్ అవ్వట్లేదనే అభిప్రాయంతో కూడా డైవర్స్ ఎక్కువ శాతం అవుతున్నాయనేది తెలుస్తుందన్నమాట. చాలా జాతకాల్లో ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ 2 కూడా కొంచెం చెక్ చేసుకుని మ్యారేజ్ చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక తులారాశి వారి విషయానికి వస్తే 7వ స్థానం అనేది మేషరాశి అవుతుంది. అంటే మీకు వచ్చే మా పార్ట్నర్, భార్య అయినా భర్త అయినా మేషరాశి అంటే కుజుడు లక్షణాలు కలిగి ఉంటారనమాట. కుజుడు ఎలా ఉంటాడంటే, కుజుడు ఫైరీ ప్లానెట్ అనమాట. కొంతవరకు తనకి షార్ట్ టర్మ్ హ్యాపీనెస్లే కోరుకుంటూ ఉంటాడు, షార్ట్ టర్మ్ రిలేషన్సే కోరుకుంటూ ఉంటాడు. అలాగే షార్ట్ టెంపర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే వ్యక్తులు చూడడానికి మాత్రం మంచి శరీర సౌష్ఠం, మనం అనుకునే పదాలన్నింటికి సెట్ అవుతారంట. హ్యాండ్సమ్గా ఉంటారు, కలర్ పక్కన పెడితే లవ్లీగా ఉంటారు, హార్ట్గా ఉంటారు, ఇలాంటి పదాలన్నీ సెక్సీగా ఉంటారు, ఇలాంటి వాటిలన్నిటికీ సెట్ అవుతారు. కానీ వీళ్ళు ఏంటంటే, తులారాశి వారికి ఎలా ఉంటుందంటే కొంతవరకు ఎప్పుడు కూడా సినిమాల్లో మూవీ యాక్టింగ్లా ఉండాలి రిలేషను. వచ్చే స్పౌస్ మాత్రం మేషరాశి అవ్వడం వలన వాళ్ళకి అలా ఉండదు. బెడ్రూమ్ టైం, వర్క్ టైం, ఇలా చైల్డ్కి ఇవ్వాల్సిన టైం ఇలా ఉంటుందన్నమాట. ఈ డిస్టర్బెన్స్లు అనేవి ఎక్కువగా తులారాశి వారు ఫేస్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి తులారాశిలో జన్మించిన వాళ్ళు తప్పకుండా ఏ రాశుల వాళ్ళనే చేసుకోవాలి. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం. మేషరాశి వారిని చేసుకోవాలంటే ఖచ్చితంగా మేషరాశి వారిని చేసుకోకూడదు, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. వృషభ రాశి వారిని చేసుకోవడం, తులారాశి శుక్రుడు కాబట్టి, వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు, అది వేరే రకంగా దారితీస్తుంది. ఇక మిథున రాశి వారిని చేసుకోవాలంటే మిథున రాశితో కూడా అస్సలు సెట్ అవ్వదు. కర్కాటక రాశి వారితో కూడా సెట్ అవ్వదు. అలాగే సింహరాశి వారితో సెట్ అవుతుందంటే సింహరాశి వారితో కూడా సెట్ అవ్వదు. తులారాశి వారికి కన్యా రాశి వారితో బాగా సెట్ అవుతుంది.
బుధుడు అధిపతి అయినప్పటికీ కన్యాలో బుధుడి యొక్క పరిస్థితి వేరేలా ఉంటుందన్నమాట. కొంతవరకు డ్యూయల్ నేచర్ ఉండడం, అర్థం చేసుకోవడం అనేది ఎక్కువగా ఉండడం వలన కన్యారాశి వారి పార్ట్నర్గా వస్తే తులారాశి వారికి చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. తులారాశి వారిని చేసుకోకూడదు. వృశ్చిక రాశి వారిని చేసుకుంటే కూడా కొంతవరకు డేంజర్లా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారిని చేసుకుంటే రొమాంటిక్ లైఫ్ని చాలా వరకు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మకర రాశి వారిని చేసుకుంటే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి తులారాశి వారికి మధ్య చక్కటి ఏంటంటే శని శుక్రుల ఈ ఎఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకరికొకరు ఏదో వీళ్ళు మూవీ యాక్టింగ్ ఉంటుందన్నమాట. నా కోసం నువ్వు పుట్టావు, నీ కోసం నేను పుట్టాను అన్నట్టుగా వీళ్ళ రిలేషన్ అనేది బాగుంటుంది. వీళ్ళు మ్యారేజ్ చేసుకున్న కానీ చిట్టి తల్లిదండ్రులని కూడా అంటే ఇక ఏ అయితే మ్యారేజ్కి బిఫోర్ రిలేషన్స్ ఉంటాయో వాటిలన్నీ పక్కన పెట్టి ఒకరి కోసం ఒకరు ఏదో పుట్టినట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది మంచిదే కదా. ఇక తర్వాత కుంభరాశి వారితో కూడా సెట్ అవ్వదు, మేన రాశి వారితో కూడా సెట్ అవ్వదు. కాబట్టి ఈ రెండు రాశుల వారిని తులారాశి వారు చేసుకుంటే వివాహ జీవితం అనేది చక్కగా ఉండే అవకాశం ఉంటుంది.